సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చదువుకున్న వాక్య భాగంలో యోనాతాను దావీదు మాట్లాడుకుంటున్నారు. యోనాతాను దావీదునకు స్నేహితుడుగా యోనాతాను భావించాడు. దావీదును బహు ఇష్టం గలవాడని రాయబడింది. తన తండ్రి అయిన సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సందర్భంలో యోనాతాను సౌలుకి ఇచ్చిన ఆలోచన ఏమిటంటే, కాబట్టి నీ ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. హైడ్ యువర్ సెల్ఫ్. దాగి ఉండడం అనే ఒక మాట ఇక్కడ ప్రస్తావించబడింది. ఆరాధనలో వాక్యాన్ని ధ్యానం చేస్తూ కూర్చున్నాం. మనము చీకటిలోను మరణ ఛాయలోను పారిపోయాం. ప్రమాదం నుండి, పాపం నుండి పరిగెత్తాం ప్రభుని ఆరాధించడానికని చెప్పుకున్నాం. ఇక్కడ దాగి ఉన్నాం అనే మాట ప్రస్తావించబడింది. దాగియుండుట అంటే సేఫ్టీ జోన్ అని అర్థం. దాగి ఉండడం. ఒక ఇంటిలో ఉంటున్నామంటే అర్థం ఏంటంటే దాగి ఉండడం. ఒక చట్టానికి లోబడుతున్నామంటే అర్థం ఏమిటంటే దాగి ఉండడం. చట్టము దాటిపోతే ప్రమాదం. చట్టము ఒక సేఫ్టీ ప్లేస్, మనల్ని క్షేమంగా ఉంచేది చట్టం. చట్టము లోపల ప్రతి వ్యక్తి, రాజ్యాంగ చట్టం లోపల దాగి ఉంటాం మనం. ఈ ఈ ఈ చట్టం అనే ఒక అంశం ఏదైనా తోట నుండి ప్రారంభమైంది. దేవుడు ఆదాము హవ్వలకు ఒక ప్రత్యేకమైన చట్టాన్ని అమలు చేశాడు. మీరు స్వేచ్ఛగా ఉండండి, స్వేచ్ఛగా తిరగండి, అయితే షరతులు వర్తిస్తాయి. ఫలాని పని మీరు చేయకూడదు, ఫలాని పని మీరు చేయవచ్చు అని చెప్పాడు దేవుడు. ఇదేమిటి? చట్టం. ఇదేమిటి? దాగి ఉండడం. మీరు ఈ పని చేస్తే చేయకూడదు అని చెప్పింది చేస్తే మీరు నష్టం తెచ్చుకుంటారు. దాగి ఉండడం అంటే అది అర్థం. మనము దాగి ఉండాలి అని బైబిల్ హెచ్చరిస్తుంది. ఉదయం వరకు దాగి ఉండుము. టేక్ హీడ్ దై సెల్ఫ్ అంటిల్ ద మార్నింగ్ అని అంటున్నాడు. అందుచేతనేనేమో దావీదులా రాశాడు. 32వ కీర్తన గ్రంథం 32వ కీర్తన. అక్కడ దాగి ఉంది దావీదే, ఇక్కడ రాసింది కూడా దావీదే. 32వ కీర్తన 7వ వచనంలో, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. ఆయన అన్నమాట. దాగి ఉండడం అంటే ఆయనలో. ఆయన ఒక దాగుచోటు, దేవుడు ఒక చోటు. ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ ప్లేస్. దాగుచోటు. దీన్నే దేవుని భయము అని అంటున్నాం. దీనికి ఈ పేరు పెట్టుకున్నాము, దేవుని భయము. 35వ అధ్యాయం ఆదికాండంలో దేవుని భయము చుట్టూన్న పట్టణం మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు అని వ్రాయబడింది. దేవుని భయము. దాగి ఉండడం అనే దానికి మరో పేరు ఏమిటంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని భయము. 35వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. ఆదికాండంలో 35:5లో వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారు చుట్టూ ఉన్న పట్టణం మీద ఉండేను కనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. దేవుని భయము. దాగి ఉండడం. ఒక పని చేయడానికి, చేయకపోవడానికి మధ్య నిలుస్తుంది దేవుని భయము. ఒక నిర్ణయం తీసుకోవడానికి, తీసుకోకపోవడానికి
మధ్య నిలుస్తుంది దేవుని భయము. ఒక ప్రయాణం చేయడానికి, చేయకుండా ఉండడానికి మధ్య నిలుస్తుంది దేవుని భయము. ఒక నిర్ణయం చేయడానికి, చేయకపోవడానికి మధ్య నిలుస్తుంది. ఈ పోరాటంలో చాలామంది యవనస్తులేమి, ఏ వయసు వారైనా దాగుచోటును వీడిపోతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. దేవుని భయానికి లొంగడం లేదు. దావీదు యోధుడు, ఈజ్ ఎ బేలర్ బై హిమ్సెల్ఫ్. గొలియాతును గోతికి పంపించినవాడు, ఇశ్రాయేలును రక్షించినవాడు, 6 మూరల జానెడు అనే ఒక గొప్ప హైట్ కలిగిన వాడు. తాను పట్టుకున్న కర్ర చూచే భయపడిపోతారు, అంత ఎత్తైనది. తన ఆకారం భయాన్ని కలిగిస్తుంది, కానీ దేవుని భయం ముందు అతడు ఓడిపోయాడు. దేవుని చాటుకు వచ్చాడు. దేవుని భయము తనకిచ్చిన సాహసం. అంచేత ఇక్కడ దాగి ఉండడానికి సిగ్గుపడలేదు దావీదు. యోనాతాను చెప్తే, నేను యోధుణ్ణి, వీరుణ్ణి, విక్రమార్కుణ్ణి కనుక నేను యుద్ధం చేయగలను. మీ నాన్న ఎంతమంది సైన్యాన్ని పంపించినా నా శక్తి ముందు, నా సామర్థ్యం ముందు వాడు నిలవరు. నేను అసలు యుద్ధంలో ఉన్నాను అంటేనే భయపడతారు అని చెప్పవచ్చు. కానీ దాగి ఉండడం తనకు అవసరమైంది. అందుచేత ప్రియులరా, దేవుడు అనే అంశం, దేవుని దగ్గరికి మనం వెళ్ళడం అనే అంశం, దాగుచోటు అనే సత్యాన్ని మనం గమనించాలి. అందుచేత బైబిల్ ఇలాగ మనకు సెలవిస్తుంది. మనము దేవుని దాగుచోటులో ఉన్నాము అనే సత్యాన్ని. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా. బుద్ధిమంతుడు అపాయమొచ్చుట చూచి దాగుకొనును. దేవుని భయం కలిగి ఉండడం అనేది అది ఒక బుద్ధిమంతుల లక్షణం. సిగ్గుపడనక్కర్లేదు. నేను దేవుని నమ్ముకున్నాను, ఇది నేను చేయలేను అనడం దాగి ఉండడం. దేవుని నమ్ముకున్నాను, నేను ఇక్కడికి రాలేను అని చెప్పడం దాగి ఉండడం. నేను పాప క్షమాపణ పొంది ప్రభుని అంగీకరించి బాప్తిస్మం తీసుకొని ప్రభును సేవిస్తున్నాను, ఈ వ్యవహారాల్లో నేను ఉండలేను అని చెప్పడం దాగి ఉండడం. ఇది బుద్ధిమంతుల లక్షణం. యోనాతాను అంటున్నాడు దావీదుతో, ఉదయం వరకు దాగి ఉండు. దావీదు అంటున్నాడు, నా దాగుచోటు నీవే, శ్రమలో నీవు నన్ను ఆవరించదు అని అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఏరియాలో, మన జీవన క్రమంలో దేవుణ్ణి దాగుచోటుగా భావించడం చేయకపోతే మనం అదుపులేని వాళ్ళమవుతాం. షరతులు లేకపోతే ఎలాగైనా బతుకుతారు కదండి. చట్టం లేకపోతే ఇష్టానుసారం అవుతుంది లోకం. చట్టం ఉంది కాబట్టి మనుషులు క్షేమంగా ఉండగలుగుతున్నారు. మన వస్తువులు పోకుండా ఉండడానికి, మన బంగారం దోచబడకుండా ఉండడానికి, మన ధనం దోచబడకుండా ఉండడానికి, మనకు హాని కలగకుండా ఉండడానికి కారణం ఊళ్ళో దొంగలు లేక కాదు, చట్టం ఉంది ఊళ్ళో.
వీధి వీధిన దొంగలు ఉన్నారు, కానీ చట్టము వాళ్ళని దగ్గరకు రాకుండా చేస్తుంది. చట్టము మనకు దాగుచోటైంది. దేవుని వాక్యము మనకు చట్టం. ఇట్ ఈస్ ఎన్ యాక్ట్. దేవుని వాక్యము మనకు ఇది ప్రయోగించాలి మనం సిగ్గుపడకుండా. దాగడానికి దావీదు ఎలాగూ సిగ్గుపడలేదో చెప్పడానికి మనం సిగ్గుపడకూడదు. అలాగూ చేయకపోతే అందులో మనం పాలిపంపులు పొందిన వాళ్ళం అవుతాం, పాలిభాగస్థులం అవుతాం. అందుచేత పిరికివారికి దేవుని రాజ్యం లేదు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, మాంత్రికులు, వ్యభిచారులు, అబద్ధికులు, వీళ్ళందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. అది రెండవ మరణం. పిరికితనం పరలోకాన్ని పోగొట్టేంత ప్రమాదకారి. పిరికితనం మనం దాగి ఉండడానికి వీలు కానంత ప్రమాదకారి. అందుచేత ప్రియులరా, యేసు క్రీస్తును మనము చెప్పాలి. ఆయన భయాన్ని కలిగి ఉండాలి. నేను ప్రభు నమ్మినందు చేత అనే మాట వాడకపోతే మనం దాగుచోటు నుండి బయటకు వచ్చినట్టే. కోడి పిల్లలు తల్లి రెక్కల నుండి బయటకు వస్తే స్వేచ్ఛగా ఉంటాయని భావిస్తాయి, కానీ అవి బయటకు వస్తే గద్ద కొట్టుకుపోతుంది, పట్టుకెళ్తుంది. అందుచేత ప్రభు మనకు సహవాసం ఇచ్చాడు. సహవాసం మన దాగుచోటు. సహవాసం మన దాగుచోటు. కొరంథీయుల పౌలు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సహవాసం ఎందుకు? ప్రతి ఆదివారం సహవాసానికి రావడం మన దాగుచోటు. ఎందుకు ప్రతి గురువారం బైబిల్ స్టడీకి రావడం మన దాగుచోటు. ఎందుకు బుధవారాలు శుక్రవారాలు సహోదరులు దేవుని మందిరానికి రావడం మన దాగుచోటు. ఎందుకు శనివారం విజ్ఞాపన ప్రార్థనకు రావడం మన దాగుచోటు. ఇతర విశ్వాసాల వాళ్ళు అవసరానికే దేవుని దగ్గరికి వెళతారు. మనం అలా కాదు. వాళ్ళు అవసరానికి వెళతారు. దీక్ష చేస్తున్న ఎవరినైనా అడగండి మీరు, వాళ్ళు ఒక అవసరం చెప్తారు. ఎందుకు మీరు దీక్ష చేస్తున్నారు అంటే ఒక అవసరం చెప్తారు. తప్పకుండా చెప్తారు అవసరం. ఫలాని అవసరాన్ని బట్టండి. మనది అవసరాన్ని బట్టి కాదు. ఏమండి, మన విశ్వాసం లేక మనం దేవుని దగ్గరికి రావడం అవసరాన్ని బట్టి కాదు. మరేమిటి? దేవుడు మనకు అవసరం. దేవుని దగ్గర అవసరాలు తీర్చుకోవడం కాదు. అసలు దేవుడే మనకు అవసరం అంతే. దేవుడు లేకుండా మనం దాగలేము. లోకంలో మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన మన దాగుచోటు, మన ఆగుచోటు. అందుచేతనే తరచుగా సహవాసం. అక్కడికి వెళ్ళి కూర్చొని వాక్యం వింటే చాలు. నాకు హాజరైతే చాలు, వెళ్ళి కూర్చుంటే చాలు, వాక్యాన్ని వింటే చాలు. ఆ సహవాసం, ఆ సంభాషణ, ఆ వ్యవహారం, ఆ పవిత్రత, ఆ మౌన గాంభీర్యం, ఆ స్తుతి స్తోత్రాలు, ఇవి చాలు నాకు దేవుని సముఖం.
అందుకు మనం వచ్చేది, అందుకు మనం వచ్చేది. మన దాగుచోటు, నా దాగుచోటు నీవే, శ్రమలో నీవు నన్ను రక్షించెదవు. యోనాతాను అంటున్నాడు దావీదుతో, ఉదయం వరకు నీవు దాగి ఉండు. నీతిమంతులు అపాయము కలుగుడు చూచి దాక్కుంటారు. అందుచేత దేవుడు మన దాగుచోటు. ఆయనలో మనం దాగాలి, ఆయన దగ్గర మనం ఆగాలి. దేవుణ్ణి దాటిపోకూడదు, దేవుని దగ్గర దాగాలి. దేవుణ్ణి దాటిపోతే పరిస్థితులు చేయి జారిపోతాయి. ఎందుకు పిల్లలు పాడైపోతున్నారు? వాళ్ళు దేవుణ్ణి దాటిపోయారు. ఎందుకు పిల్లలు అదుపు తప్పారు? వాళ్ళు దేవుణ్ణి దాటిపోయారు. నేను ఆ యవనస్తుల్ని చాలామందిని చూస్తున్నప్పుడు ఈ సెంటర్లో నిలబడి అటు ఇటు పరిగెడుతుంటారు, కేకలు. ఒక్కడి ఒంటి మీద ఒక మంచి కండ ఉంటుందా? ఉండదండి. ఎక్కడోళ్ళకి పీక్కుపోయి ఎండిపోయి పేషెంట్లలాగా ముఖాలు తోచుకుపోయి, జుట్టంతా ఒకలాగుండి, క్షవరం ఉండదు, మంచి వస్త్రధారణ ఉండదు, మంచి వయస్సు. ఎక్కడ పని చేస్తే పనులు దొరకవండి? పనులు లేక కాదు దరిద్రం, పని చెయ్యలేక దరిద్రం. పనులు లేక కాదు, పనులు చెయ్యలేక, పనులు చెయ్యలేక. ఇప్పుడు అసలు మామూలుగా కూలి పనికే దాదాపు 800-900 ఇస్తున్నారు. ఇప్పుడు అటు ఇటుగా 1000 రూపాయలు వస్తున్నాయండి. 1000 రూపాయలు రోజుకైతే నెల జీతం ఎంత తెలుసా? 30,000. జూనియర్ లెక్చరర్కి 25-26 వేలు అండి. జూనియర్ లెక్చరర్కి 25-26 వేలు జీతం. కూలివాడు 30,000 తేగలడు నెలకి. పనులు లేక కాదు, పనులు చెయ్యలేక, పుష్టిగా లేకపోతున్నాడు. అలవాట్లకు బానిస అవుతున్నారు. ఏవేవో నవ్వులుతున్నారు, ఊస్తున్నారు, పిచ్చి పిచ్చి బట్టలు ధరిస్తున్నారు, పేదరికాన్ని నెత్తి మీదకి తెచ్చుకుంటున్నారు, ఆకలి చేత పరిపాలించబడుతున్నారు, దరిద్రం చేత వాళ్ళు అణిచివేయబడుతున్నారు, వ్యసనాలకు బానిస అయిపోతున్నారు. కారణం ఏమిటో తెలుసా? వారికి దాగుచోటు లేదు, వారికి దాగుచోటు లేదు. కీర్తనకారుడు అంటున్నాడు, నా దాగుచోటు నీవే, శ్రమలో నీవు నన్ను రక్షించదు. యోనాతాను అంటున్నాడు దావీదుతో, ఉదయం వరకు ఇక్కడ దాగి ఉండుము. దావీదు కుమారుడు సొలొమోను అంటున్నాడు, నీతిమంతుడు అపాయమొచ్చుడు చూచి దాగుకొనును. దాక్కోవడానికి ప్రయత్నం చేస్తా, మానవుడు ఎలా దాక్కుంటాడో చూపిస్తా చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఆదికాండంలో, ఆదికాండం 3వ అధ్యాయం చూడండి, 8వ వచనంలో, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించిన దేవుని యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదురుకు రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చి ఇక్కడ దాగండయ్యా అంటే అక్కడ ఉండకుండా చెట్ల చాటుకు వెళ్ళి దాక్కుంటున్నారు. అంటే ప్రవాహానికి కొట్టుకుపోయేవాడు ఒక గడ్డిపోస, గడ్డి పరక దొరికితే దాన్ని పట్టుకుంటే ఎలా ఉంటుందండి? అది పట్టుకుని బతకాలని చూస్తాడు కానీ అది బతికించదు. తోట చెట్ల మధ్యను దాగుకుంటున్నాడు, దేవునికి కనబడకుండా. కచ్చడాలు కట్టుకున్నాడు,
కట్టుకున్నారు వాళ్ళు. ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కింది వచనాల్లో ఉంటే మనం గమనిస్తే, ఈ అమ్మాయే నన్ను ముంచింది అంటున్నాడు. అది కూడా నీవిచ్చావు కదా, నీవిచ్చిన స్త్రీయే, ఈ స్త్రీయే అని అంటున్నాడు 12వ వచనంలో. వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది. నువ్వంటే నువ్వు, ఆఖరికి నువ్వేనయ్యానే దేవుని మీద కూడా పడ్డారు. నీవిచ్చావు. దాగుచోటు దూరం అయినప్పుడు రీజనింగ్ కూడా పోద్ది మనకు. విల్ మిస్ రీజనింగ్. అంటే ఏది అసలు కారణమో తెలుసుకోలేము. దాగుచోటు మనకు క్రమశిక్షణ ఇస్తుంది. వాళ్ళ చట్టాన్ని అతిక్రమించిన కారణం చేత ఆ ఇల్లు కలహాల కాపురం కాలేదు, కలహాల కాపురం అయింది. గొడవలు వచ్చేసాయి. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం లేదు. వాళ్ళిద్దరూ దేవునికి దూరం అయిపోయారు. సిగ్గుపడ్డం మొదలుపెట్టారు. సిగ్గు ఎరుగని వారు సిగ్గుపడే స్థితికి వచ్చారు. దాగుచోటు దాటితే ఆగం అయిపోతాం. ఆగం అయిపోతాం. అందుచేత దేవుడే నా ఆశ్రయంబు, నాకు దివ్యమైన దుర్గము అన్నాడు భక్తుడు. గాడ్ ఈజ్ మై షెల్టర్, గాడ్ ఈజ్ మై రెఫ్యూజ్. నా ఆశ్రయము దేవుడు, నా దాగుచోటు దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని లేఖన శాసనాలకు గనక లోబడగలిగితే, ఆయన దాగుచోట్లో ఉండగలిగితే తిరుగులేని జీవితం, సాటిలేని ఒక జీవన క్రమం అలవర్చుకుంటామండి. ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నామనే సమస్య ఉండదు అక్కడ. ఎంత గొప్ప ఉద్యోగం చేస్తాం మనం దేవుని నమ్ముకుంటే. ఎంత పెద్ద జాబ్ వస్తుంది నాకు, అది కాదు. నీకు మిగిలింది దాచుకోవడం కష్టం అవుతుంది. దేవుడు అలా చేస్తాడు. అంటే ఏమిటి? తెగ డబ్బులు వచ్చి పడతాయా? డబ్బులు రావు. డబ్బు విలువ నీకు తెలుస్తుంది. డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించడం ఎలాగో తెలుస్తుంది. విలువ తెలుస్తుంది. నిలువ చేసే ఒక క్రమానికి వస్తాం. చింపిరిగా ఉండేవాళ్ళన్న పిల్లలు తల దూకోవడం కూడా కష్టంగా ఉండేది. బట్టలు సరిగ్గా ఉండేవి కావు. బతుకు అతుకులకు బొంతగా ఉన్నది. దేవుని నమ్ముకున్నాను, నాకిప్పుడు క్రమం వచ్చింది, ఆదాయం వచ్చింది. వస్తుండగా వ్యసనాలు మానేశాను. ఇప్పుడు నాకు మిగులు. ఇంతకాలం వ్యసనాల ఊబిలో ఉన్నదంతా ఖర్చు పెట్టాను. ఇంటికి వచ్చేవి కాదు, ఇంటికి వచ్చేటప్పటికి అయిపోయే డబ్బులు. భార్య బిడ్డలు దీనంగా నా వైపు చూచినా నేనేమి చేయలేకపోయేవాడిని. అప్పటికే డబ్బులు అయిపోయాయి. ఇప్పుడు అలా కాదు. దేవుని నమ్ముకున్న తర్వాత క్రమశిక్షణ వచ్చింది. ఇటీవలే
కళ్యాణ్ జ్యువెలర్స్లో ఒక సన్న గొలుసు కొన్నానన్న అమ్మాయికి. క్రమశిక్షణలో మన బంగారం ఉందండి. క్రమశిక్షణలో మన బంగారం ఉంది, అది డ్రా చేసుకుంటాం మనం. క్రమశిక్షణలో మన పిల్లల భవిష్యత్తు ఉంది. చింపిరిగా ఉండేవాళ్ళన్నా ఇప్పుడు అమ్మాయి ఇంటర్లో మంచి ర్యాంకు వచ్చిందన్నా, ప్రార్థన చేయండి, నీట్ రాబోతుంది, రేపు రాయిపోతుంది. చింపిరి జుట్టుతో ఉన్న పిల్ల ఆ చక్కని స్థితికి వచ్చింది. క్రమశిక్షణ అంటే దాగుచోటు అంత పని చేస్తుంది. బైబిల్ గంభీరమైన పుస్తకం అండి, గంభీరమైన పుస్తకం. మన ఇంట్లో ఆనందాన్ని పరిడివిల్లిలా చేస్తుంది. లైవ్ స్మైల్, ఒక సజీవమైన చిరునవ్వు మన ముఖాల్లోకి తెస్తుంది. సజీవమైన చిరునవ్వు. అంతకుముందు కూడా నవ్వాడు, తాగి తలకు పోసినప్పుడు కూడా ఆ నవ్వు ఎలా ఉండేదంటే శవం నవ్వినట్టు ఉండేది. ఇప్పుడు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. దాగుచోటులో మన నిధులున్నాయి, దాగుచోటులో మన విధులున్నాయి, దాగుచోటులో మన నిక్షేపాలు మనవే. అవి ఎవరో పంపించేది, మన కష్టమే, మన శ్రమే. మన పిల్లల యొక్క చక్కదనమా, సొగస, లావణ్యత, సుకుమారత్వమా, అదన్నీ చదువు సంధ్యలా ఎందులో ఉన్నాయి? దాగుచోటులో ఉన్నాయి. మనం దాగుచోటుకు వస్తే ఇల్లు కట్టబడుతుంది, ఇల్లాలు సంతోషిస్తుంది. యోనాతాను అంటున్నాడు, ఉదయం వరకు దాగి ఉండుము. దావీదు అంటున్నాడు, నా దాగుచోటు నీవే, శ్రమలో నీవు రక్షించదవు. దావీదు కుమారుడు సొలొమోను అంటున్నాడు, నీతిమంతుడు అపాయం కలుగుడు చూచి దాగుకొనును. దేవుడు నమ్మనోడు అంటున్నాడు, చెట్ల చాటుకెళ్ళి నేను దాక్కుంటున్నాను. చెట్లు ఎంతకాలం ఉంటాయండి? సాయంత్రానికి నీడ, ఇటున్న నీడ మళ్ళీ నెత్తి మీదకి వస్తుంది మధ్యాహ్నం వచ్చేటప్పటికి. కనపడకుండా ఉండగలమా? శాశ్వతంగా దాగగలమా? మన చిట్కాలు, మన శాస్త్రాలు, మన చిట్టీలు, మన ప్లాన్లు, పన్నాగాలు అవి కాదు మనల్ని దీవించేది. దాగుచోటు. ఈ జ్ఞానం సహవాసం మనకిస్తుంది, సహవాసం ఇస్తుంది. మన దాగుచోటు. ఇక్కడికి ఎలా వచ్చాం? ఒకప్పుడు కూర్చున్న వాళ్ళం పారిపోయి పరుగెత్తుకొని దాగుచోటుకు వచ్చాం. ఇప్పుడు చెప్పాలి మనం ఏమని? నా దాగుచోటు నువ్వే, శ్రమలో నీవు నన్ను రక్షించదు. ఆయన దాగుచోటులో ప్రభు వచ్చే వరకు ఉండొచ్చండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఉచితంగా వృధాగా. మీరేం చెల్లించొద్దురా, కూర్చొని వెళ్ళి వాక్యం విని వెళ్ళండి చాలు. మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ ఇల్లు బాగుపడతాయి. నాకేం ఫీజు కట్టద్దు మీరు, నేనే మీకు ఎదిరిస్తా. మీ నిధులు నిక్షేపాలు ఎక్కడున్నాయో చూపిస్తాను రా బాబు. మీరు ఎలా బతకాలో మీకు నేర్పిస్తా, ఎలా పిల్లల్ని పెంచాలో నేర్పిస్తా, పిల్లలకు మంచి భవిష్యత్తు ఎలా ఇవ్వాలో నేర్పిస్తా. అవి చాలదా మీ జీవితానికి? దాగుచోటు పాఠాలు ఇవి. అందుచేత ఆయన సముఖంలో దాక్కుందాం. ప్రకాశం జిల్లాలో అయితే మాండలికంలో దాంకొని అంటారు దీన్ని. దాంకుందాం ఆయన సన్నిధిలో. ఆయన మన దాగుచోటు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రాలు.
మీరు ప్రేమించి మాకు అనుగ్రహించిన మీ సన్నిధిని బట్టి వందనాలు. మీ హెచ్చరికలు మాకు శిరోధార్యం. ఆలకించిన బిడ్డలను దీవించండి. మీ దాగు చోటులో మేము నాయన నిరంతరం ఉండడానికి, భూమి మీద ఉన్నంత కాలం ఉండడానికి మీ సహాయం మాకు అనుగ్రహించండి. మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచి తండ్రి, అందరికీ వందనాలు.